హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను గోంగూరతో పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడిని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకసారి నా స్టైల్‌లో గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఇలా కొద్దిగా నూనె గాని, నెయ్యిని గాని వేసుకొని ఉల్లిపాయతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. గోంగూర, ఉల్లిపాయ కాంబినేషన్ ఎప్పుడూ కూడా బావుంటుంది కదండీ! ఈ గోంగూర పచ్చడి కోసం ముందుగా ఇక్కడ నేను ఒక 3 కట్టల దాకా గోంగూర తీసుకున్నానండి. 3 పెద్ద కట్టల గోంగూర తీసుకొని ఆకుల్ని శుభ్రంగా ఒలిచేసి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోంగూరలో ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఈ గోంగూర ఆకుల్ని శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద పెట్టుకున్నా పర్వాలేదు. పొడి క్లాత్ మీద వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఆరబెట్టుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఇక్కడ నేను ఈ గోంగూరని ముందుగానే కడిగేసి శుభ్రంగా తడేమి లేకుండా ఆరబెట్టుకున్నానండి. తర్వాత ఈ గోంగూర పచ్చడిలోకి ఇక్కడ నేను ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి. నేను తీసుకున్న 3 కట్టల గోంగూరకు గాను 25-30 దాకా ఎండుమిరపకాయలు పడతాయండి. ఎందుకంటే గోంగూర పులుపును బట్టి మనకి కారం కూడా ఎక్కువగా ఉంటేనే కరెక్ట్‌గా సరిపోతుంది టేస్ట్. ఇక్కడ నేనైతే కరెక్ట్‌గా ఒక 30 దాకా ఎండుమిర్చిని తీసుకున్నానండి. తర్వాత వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక పాన్ పెట్టుకుని అందులోకి ముందుగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడే ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకుని ముందుగా ఆయిల్లో ఈ మూడింటిని మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. గోంగూర పచ్చడిలోకి ఇలా కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుని పచ్చడి చేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా కొద్దిగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ ఎండుమిర్చిని వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి ఎండుమిర్చి అన్ని కాయలు కూడా చక్కగా వేగుతాయి, ఎక్కడ మాడిపోకుండా. ఎండుమిర్చిని అలా వదిలేసి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టి కానీ వేయించేస్తే మాడిపోతే కనుక మనకి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తే చూసారు కదా చక్కగా మంచి కలర్తో వేగుతాయండి, ఎక్కడ మాడిపోకుండా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి గోంగూరను వేయించుకోవడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను గోంగూర కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత గోంగూర ఆకుల్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ గోంగూర వేసుకున్న తర్వాత వేగటానికి కూడా ఎక్కువగా టైం ఏం పట్టదండి. గోంగూరని వేయించుకునే ముందు గోంగూర ఆకుల్లో తడి ఎక్కడా లేకుండా చూసుకోవాలండి. చక్కగా డ్రై అయిపోయిన తర్వాతనే ఇలా వేయించుకుంటే మనకి పచ్చడి నెల రోజుల పైనే నిలువ ఉంటుందండి. గోంగూర ఆకులను కూడా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలాగే మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఆకులు చాలా తొందరగానే మెత్తబడిపోతాయండి, గోంగూర ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా మూత కానీ ఏమి పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా వేయించుకోవాలి. గోంగూర మొత్తం మనకి బాగా వేగిపోయి దగ్గరగా అయిపోవాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. గోంగూరని వేయించే ముందు ఇలాగే మిక్స్ చేసుకుంటూనే కంటిన్యూగా వేయించుకోవాలండి, అప్పుడే మనకి చాలా తొందరగా వేగిపోతుంది. చూసారు కదా ఈ స్టేజ్ వచ్చింది అంటే మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా వచ్చే వరకు గోంగూరని బాగా వేయించుకోవాలి. మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఫైనల్గా ఈ స్టేజ్ వచ్చే వరకు గోంగూరని వేయించుకోవాలి. ఇక్కడ గోంగూర మనకి పర్ఫెక్ట్గా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గోంగూరను కూడా చల్లారి పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అలాగే గోంగూరలోకి వెల్లుల్లి రెబ్బలు కూడా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ఈ ఎండుమిర్చి వెల్లుల్లిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. చూసారు కదా గోంగూర ఎలా పేస్ట్ లాగా తయారైందో. ఈ స్టేజ్ వచ్చే వరకు మనం గోంగూరని వేయించుకుంటే పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అడుగు నుంచి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి గ్రైండ్ చేసినప్పుడు తొందరగా నలిగిపోతుందండి. మీకు ఇక్కడ పచ్చడి కొద్దిగా నలగట్లేదు అనిపిస్తే కనుక ఒక చిన్న గ్లాస్ దాకా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఎంత మెత్తగా నలిగిందో పచ్చడి. చాలామంది గోంగూర పచ్చడిలో ధనియాలు కూడా వేసి గ్రైండ్ చేస్తూ ఉంటారు. మీకు నచ్చితే ధనియాలు కూడా వేసుకుని వేయించుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. గోంగూర పచ్చడిలో ఆయిల్ కూడా కరెక్ట్గా ఉండాలి, లేకపోతే పచ్చడి ఎండిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని ఆయిల్ కూడా ఎక్కువగానే ఉండాలి. తర్వాత ఇందులోకి పోపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి.
ఈ పోపు గింజలు మొత్తం వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి. గోంగూర పచ్చడిలో ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకుని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా ఇలా దంచుకుని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా ఆయిల్లో ఇలా వేయించుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా మొత్తం చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 నుంచి 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఒక గుప్పెడు కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని పోపు అంతా బాగా వేయించుకోవాలండి. ఈ పోపు మనకి కంప్లీట్గా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే గనక ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని కూడా ఈ ఆయిల్లో వేయించుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదండి. మనకి పోపు ఇలా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకోవాలి. గోంగూర పచ్చడి కూడా వేసుకుని పోపు మొత్తం పచ్చడికి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనుక ఉప్పు తగ్గినట్లయితే కనుక ఇలాగే వేడి మీద ఉన్నప్పుడే ఉప్పును కూడా వేసి కలుపుకుంటే పచ్చడి మొత్తానికి పట్టుకుంటుంది ఉప్పు కూడా. చాలామంది పచ్చి ఉల్లిపాయల్ని ఈ పచ్చడిలో ఇలా డైరెక్ట్గా కలుపుకుని కూడా వేసుకుంటారు. పచ్చి ఉల్లిపాయలు కలుపుకుంటే పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. కాబట్టి ఉల్లిపాయలు కలుపుకోవాలి అనుకున్నప్పుడు పచ్చడి మొత్తంలో కలుపుకోకుండా మీకు ఎంత కావాలో అంత పక్కకి తీసుకుని వాటిల్లో మాత్రమే ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకోవాలి. మిగిలిన పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకుంటే మనకి నెల రోజుల పైన కూడా నిల్వ ఉంటుందండి. ఇక్కడ నేను ఈ గోంగూర పచ్చడిని చూపిస్తున్నాను చూడండి. చూడడానికి కూడా నోరు ఊరిపోతుంది కదా. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నూనెని వేసుకుని ఇలా గోంగూర పచ్చడి కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. గోంగూర పచ్చడి ఉల్లిపాయ కాంబినేషన్ అనేది ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడిలో ఉప్పు కానీ కారం కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇలా ఉల్లిపాయతో కనుక వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో నేను చూపించిన గోంగూర పచ్చడి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఇందులో మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి కూడా వేసుకున్నాం కాబట్టి వాటి టేస్ట్ కూడా పచ్చడికి తెలుస్తూ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా నోరూరించే గోంగూర పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.